సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా భయంతో వణికిపోతుంటారు. ఎందుకంటే అవి వేసే కాటుకి ఎంతటి వారైనా కాటికి పయనం చేయాల్సిందే. అలాంటిది మన భారతదేశంలో పాములను దైవంగా పూజిస్తాం. వాటికి గుడులు కట్టి పూజలు కూడా చేస్తాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పాములలో నాగుపాముకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే నాగుపాములలో కొన్ని దేవనాగులు కూడా ఉంటాయి. ఈ దేవనాగులు 100 సంవత్సరాలకు పైగా బ్రతికి ఇచ్చారూపధారులుగా అవుతాయట. అంటే వాటికి నచ్చిన రూపంలోకి మారడం అన్నమాట. అంతేకాదు, వీటికి నాగమణితో పాటు కొన్ని అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయని హిందువులు ఎక్కువగా నమ్ముతారు. ఈ దేవనాగుల గురించి మన హిందూ పురాణాలలోనే కాదు, జపాన్, వియత్నాం, చైనా లాంటి చాలా ఆసియా దేశాల పురాణాలలో కూడా చెప్పబడి ఉంది. వాటిని ఆధారంగా తీసుకొని చాలా టీవీ సీరియల్స్, సినిమాలు ఎన్నో రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ నాగరాజులు ఉన్నాయని అంటుంటారు. ఎందుకంటే కేరళలోని పాజవంగాడి అనే ఊరిలో పాములను సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు. అక్కడ ఉండే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆ దేవునికి సంబంధించిన గుప్త నిధులు ఉన్నాయని, ఆ గుప్త నిధులని ఇటువంటి నాగరాజులు కాపాడుతున్నాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇంతకీ మనం చెప్పుకోబోయే కథకి ఈ దేవనాగులకు సంబంధం ఏమిటి? సాధారణంగా పాములకు ఏదైనా అపాయం చేస్తే తిరిగి అవి పగబడతాయని, పాములు పగబడితే ఆ శాపం జన్మజన్మలకి ఉంటుందని అంటుంటారు. అయితే ఇప్పుడు తెలుసుకోబోయే విషయం నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారం. ఒక మహిళ ఒక పాముతో సంసారం చేసిందట. అంతేకాదు, ఆ మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా. అసలు ఒక మహిళ పాముతో సంసారం చేయడం ఏంటి? అందులోనూ ఆ స్త్రీ గర్భవతి అయ్యి ఒక బిడ్డకు జన్మనివ్వడం ఏమిటి? ఇదంతా వినడానికి వింతగా అనిపిస్తుంది కదా. మరి పాము పగబట్టడం వలన ఇలా జరిగి ఉంటుందా? ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దక్షిణ భారతదేశంలో పాములను ఏ విధంగా కొలుస్తామో మనందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో నాగుపామును కుమారస్వామిగా, సుబ్రహ్మణ్య స్వామిగా చాలా ఎక్కువగా కొలుస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిజమైన సంఘటన కర్ణాటకలోని శనిగన్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ సంఘటన జరిగి సుమారు 200 ఏళ్లకు పైనే అవుతుంది. ఆ ప్రాంతంలోని ఒక పల్లెటూరిలో అప్పన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, ఎవ్వరికీ హాని కలిగించేవాడు కాదు. కానీ అప్పన్నకి ఉన్న చెడ్డ అలవాటు వేశ్యల పిచ్చి. అప్పన్న పెద్దవాళ్ళు అతనికి రాణి అనే ఒక అందమైన అమ్మాయితో పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అయితే మొదట్లో అప్పన్న వివాహానికి ఒప్పుకునేవాడు కాదు. పెద్దలు బలవంతం చేయడంతో పెళ్లికి అంగీకరించాడు. కానీ పాపం ఆ అమ్మాయికి మరియు ఆమె తల్లిదండ్రులకు అప్పన్నకు వేశ్యల పిచ్చి ఉన్నట్లు తెలియకుండానే పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత అప్పన్న ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ వేశ్యల మీద ఉన్న వ్యామోహంతో ఏనాడు అతని భార్యను ముట్టుకునేవాడు కాదు. దాంతో ఆమెకు జీవితం మీద విరక్తిగా ఉండేది. కానీ అతను మాత్రం రోజు బయటకు వెళ్లే ముందు తన భార్యను ఇంట్లో పెట్టి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళేవాడు. ఇలా సుమారు 2-3 సంవత్సరాలు గడిచాయి. అయితే రాణికి అప్పన్నకు పెళ్లి చేసిన ఒక ముసలావిడ అప్పన్న ఇంటి పక్కనే ఉండేది. అప్పన్న రోజూ చేసే పనులను, అతని భార్య పడే బాధను చూసి తట్టుకోలేక రాణికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అతను బయటికి వెళ్ళిన సమయంలో అప్పన్న భార్య ఉండే గది కిటికీ దగ్గరకు వెళ్ళి, "ఓ రాణి, ఇలారా, ఈ అరుదైన మూలిక తీసుకో. ఇది నీ భర్తకి పాలలో కలిపి ఇవ్వు. ఇంకా నీ భర్త నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు" అని చెప్పి ఆ ముసలావిడ వెళ్ళిపోయింది. రాణి ఆ అరుదైన మూలికను పాలలో కలిపి అప్పన్నకు ఇచ్చింది. కానీ అప్పన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. అప్పన్న పడిపోవడం వలన రాణి ఎంతో బాధపడి జరిగిన విషయం ముసలావిడకు చెప్పింది. మరుసటి రోజు ముసలావిడ రాణి దగ్గరికి వచ్చి వేరొక మూలిక ఇచ్చి, "ఇది అద్భుతమైన మూలిక, దీనికి తిరుగుండదు, దీనిని పాలలో కలిపి ఇవ్వు" అని చెప్పి వెళ్ళిపోయింది. రాణి సరే అని ఆ మూలికను పాలలో వేసి మరిగిస్తుంటే దాని నుండి ఒక రకమైన వింత ఘాటైన వాసన వచ్చి ఒళ్ళంతా ఒక రకంగా అనిపించిందట. అంతేకాదు, ఆ పాల నుండి కొద్దిగా మంటలు రావడం మొదలైంది. వాటిని చూడగానే రాణికి భయం వేసింది. దానివల్ల తన భర్తకి ఏమైనా జరుగుతుందని వెంటనే ఆ పాలని ఇంటి పెరటి వైపు పారబోసింది. ఎందుకంటే అతను తనని పట్టించుకోకపోయినా రాణికి తన భర్త అంటే గౌరవం, ప్రేమ. అప్పన్న ఎప్పటికైనా మారుతాడేమో అని ఒక చిన్న నమ్మకం. కానీ రాణి తనకు తెలియకుండానే ఒక తప్పు చేసింది. అదేంటంటే తాను తెలియక పారబోసిన ఆ మూలికల పాలు రాణి పెరట్లో ఉన్న పుట్టలో పడ్డాయి.
అది నాగుపాము ఉండే ఒక పుట్ట అని అక్కడి గ్రామ ప్రజలకు తెలుసు. కానీ పుట్టలో ఉండే నాగుపాము ఎంతో మహిమగల ఇచ్చారూపధారి అయిన మొగనాగరాజు అని ఎవ్వరికీ తెలియదు. అయితే పాలు ఆ నాగరాజు మీద పడటంతో ఆ వశీకరణ మూలికల శక్తితో నాగరాజుకు తీవ్రమైన కామవాంఛ కలిగింది. తన దివ్యదృష్టితో మూలికల పాలు పారబోసింది ఎవరు అని చూసేసరికి రాణి జీవితం కనిపించింది. నాగరాజు ఎలాగైనా రాణి జీవితం మార్చాలనుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి అప్పన్న ఒక వేశ్య వద్దకు వెళ్ళిపోవడంతో నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అప్పన్న రూపంలోకి మారిపోయాడు. అప్పన్న రూపంలో నాగరాజు రాణి గదిలోకి వెళ్ళి ఆమెను దగ్గరికి తీసుకొని తన తలపై ముద్దు పెట్టాడు. అప్పన్న చేసిన పనికి ముందు ఆమె కంగారు పడింది. అయితే రాణి భర్త రూపంలో ఉన్న దేవనాగు తనని దగ్గరికి తీసుకుంటూ, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుండి మనమిద్దరం సుఖంగా ఉందాం అని అన్నాడు. రాణి కూడా తన కష్టకాలం పోయిందని ఎంతో సంతోషించి తన భర్తలో వచ్చిన మార్పును చూసి ఆనందంతో ఆ రాత్రంతా అతడితో రతిలో పాల్గొంది. అయితే అప్పన్న తర్వాత రోజు ఇంటికి వచ్చి చూసేసరికి ఎప్పుడూ ఏడుస్తూ ఉండే రాణి ఆ రోజు కొత్త చీర కట్టుకొని అందంగా అలంకరించుకొని నవ్వుతూ కనబడింది. రాణిని చూసిన అప్పన్న, దీనికి ఏమైంది, ఈరోజు ఇంత సంతోషంగా ఉంది ఏంటి అని ఆశ్చర్యపోయాడు. రాణి వడ్డించిన భోజనం తినేసి అతను మరో వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పన్న వెళ్ళిన వెంటనే నాగరాజు మళ్ళీ ఆమె భర్త రూపంలో వచ్చి ఆమెతో గడపసాగాడు. ఇది ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అప్పన్న రాణిలో వచ్చిన ఈ మార్పును చూసి ఆమెకు పిచ్చి పట్టిందేమో అని భావించి రాణిని పెద్దగా పట్టించుకోకుండా తన పని ఏదో తాను చూసుకునేవాడు. అయితే కొంతకాలానికి రాణి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన రాణి భర్త జీర్ణించుకోలేకపోయాడు. తాను ముట్టుకోకుండా తన భార్య ఎలా గర్భవతి అయ్యింది, ఆమె నుండి తనకు విడాకులు కావాలని ఆ ఊరి పెద్దలతో తన బాధ చెప్పుకున్నాడు. అప్పన్న మాటలు విని నిర్ఘాంతపోయిన రాణి తాను ఎటువంటి తప్పు చేయలేదని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు అప్పన్నే తండ్రి అని, తాను పతివ్రత అని ఆ ఊరి గ్రామ పెద్దల కాళ్ళ దగ్గర పడి విన్నవించుకుంది. భార్యాభర్తల ఇద్దరి మాటలు విన్న గ్రామ పెద్దలు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఆమెను పిలిచి, నువ్వు నిజంగా పతివ్రత అయితే నువ్వు ఏ తప్పు చేయకపోయి ఉంటే మీ ఇంటి పెరట్లో ఉన్న పుట్టలో చేయి పెట్టి అందులోని నాగుపామును నీ చేతితో పట్టుకొని చూపించు అని అన్నారు. నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ పాము నిన్ను కాటువేయదు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధం అయితే దాని కాటుకు నువ్వు చనిపోతావు అని చెప్పారు. అప్పన్న భార్య తన పవిత్రతను నిరూపించుకోవడానికి గ్రామ పెద్దలు చెప్పినట్లు పుట్టలోని పామును తీసి తన 2 చేతులతో పట్టుకుంది. అయితే రాణి అంటే ఇష్టమైన ఆ నాగరాజు ఆమెను ఏమీ చేయకుండా ఆమె నుదుటన ఆశీర్వదించి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సంఘటన చూసిన అప్పన్న గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు. వెంటనే గ్రామ పెద్దలు అతడిని మందలించి, రాణి గర్భానికి నీకు ఏ సంబంధం లేదంటే నువ్వు కూడా ఆమెలాగా నీ పవిత్రత నిరూపించుకోవాల్సి వస్తుందనేసరికి అతడు భయపడి, ఒకవేళ తాను ఎప్పుడైనా తాగిన మత్తులో రాణితో గడిపి ఉండొచ్చు అని రాణి దగ్గరికి వెళ్ళి క్షమించమని చెప్పి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కాలక్రమేణా అతడు వేశ్యల దగ్గరికి వెళ్ళే చెడ్డ అలవాట్లు మానేశాడు. కొన్ని నెలలకు ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక భార్యాభర్తలిద్దరూ వాళ్ళ బిడ్డతో కలిసి కొత్త జీవితాన్ని కొనసాగించారు. అప్పన్న రాణిల సంఘటన ఊరూరా పాకి రాష్ట్రం మొత్తం వ్యాపించింది. వీళ్ళ కథను అక్కడ బుర్ర కథగా ఊరూరా చెప్పుకునేవారు. అయితే ఇది నిజంగా జరిగిందా లేదా అనే విషయంపై సరైన ఆధారాలు లేనప్పటికీ ఇది నిజంగా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. మనకు తెలియని చాలా రహస్యాలు కాలం తన గర్భంలో దాచుకున్నట్లు ఈ కథ యొక్క నిజానిజాలను కాలం తనలో కలిపేసుకొని ఇది ఒక అంతుచిక్కని రహస్యంగా మనకి వదిలేసింది. మరి ఇచ్చారూప నాగరాజు అప్పన్న వేషంలో వచ్చి అతని భార్యతో రతి జరపడం తప్ప ఒప్ప అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.